అయితే దానియేలు కూడా ఒక రాజు కింద ఉన్నప్పుడు ఉన్నాడు. ఒక రాజు పరిపాలనలో ఒక అధికారిగా ఉన్నాడని మనకి లేఖన గ్రంథం తెలియజేస్తుంది. మరి దానియేలు మీద రాజు ఆజ్ఞనిచ్చాడు. ఏముందంటే అక్కడ ఏమని రాసి ఉందంటే, అంతటి రాజు ఆగ్నేయగా బంట్రోతులు దానియేలును పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నా అంటే రాజు ఆ దేశంలో ఒక శాసనం ప్రకటించాడు. ఏమనంటే, నన్ను తప్ప వేరే వాళ్ళు నువ్వు సేవించడానికి వీల్లేదు. ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా నా ప్రతిమకే మొక్కాలి. మీరు వేరే ఒక దేవుడిని మీరు ఆశ్రయించడానికి లేదు. నా ప్రతిమకే మొక్కాలి, నా ప్రతిమకే మీరు పూజ చేయాలి అని రాజు ఆజ్ఞించినప్పుడు దానియేలు జీవితం మొత్తం మనం ఒకసారి చూసినట్లయితే దానియేలు దేవుడందు భక్తి కలిగిన వ్యక్తి, దానియేలు ఒక పరిశుద్ధత కలిగిన వ్యక్తి, దానియేలు ఒక నీతిమంతుడు కలిగిన వ్యక్తి, దానియేలు చెడు లక్షణాలు ఏవి కూడా లేవని బైబిల్ లేఖన గ్రంథాలు తెలియజేస్తే మనకి. దానియేలు మరి రాజు, ఇప్పుడు మనం ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలంటేనే ఎంతో భయపడిపోతూ ఉంటాం. ఒక మంత్రి దగ్గరికి వెళ్ళాలంటేనే గజలు ఆడిపోతూ ఉంటాం. అమ్మ ఆయన ఏమంటాడో, ఆయన మనల్ని ఎలా ఇబ్బంది పెడతాడో, ఆయన ధర బాగుంటే మనకు భయం, శక్తి చాలదే ఎలాగో అని బాధపడిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ దానియేలు ధైర్యంగా ఉన్నాడు. దానియేలు తీసుకెళ్ళి రాజు ఏమని చెప్పాడంటే, ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా రాజు ఒక శాసనం జారీ చేశాడు. ఈ దేశంలో ప్రతి ప్రజలు కూడా నా ప్రతిమకే మొక్కాలి, మీరు వేరొక ప్రతిమ కానీ వేరొక దేవుణ్ణి కానీ మీరు మొక్కటానికి వీల్లేదని ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఆ దేశ ప్రజలందరూ కూడా వాళ్ళ ఆజ్ఞకి ఫాలో అయ్యారు, ఆజ్ఞని పాటించారు. కానీ దానియేలు దేవుడు మాటని విన్న వ్యక్తి కాబట్టి దానియేలు రాజు మాట శాసనాన్ని దానియేలు అంగీకరించుకున్నప్పుడు దానియేలు తీసుకెళ్ళి అక్కడ ఉన్న సైనికులు చెబుతాడు రాజు, దానియేలు నా మాట వింటలేదు, దానియేలు నా మాట అలక్ష్యం చేస్తున్నాడు, నేను రాజునై ఒక దేశానికి రాజునై ఉన్నాడు, ఈ ప్రజలందరూ కూడా నా మాట వింటున్నాడు, కానీ ఒక దానియేలు వింటలేదు. కాబట్టి దానియేలు పట్టుకొని తీసుకొని రండి, దానియేలు పట్టుకొని తీసుకొని వెళ్ళి చెరసాల్లో వేయమని చెప్పినప్పుడు అక్కడ ఉన్న సైనికులందరూ కూడా దానియేలు పట్టుకొని తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేశారు. చెరసాలు అంటే సింహాల మధ్యలో సింహాల బోన్లు వేశారు. మనం చూసుకుంటే జూలోకి వెళ్ళినప్పుడు సింహాలని ఒక పెద్ద ఇనప కడ్డీలతో బంధిస్తారు. ఎందుకంటే సింహం బయటకు వచ్చిందంటే మనుషులను పట్టుకుందంటే చంపేసి తినేసింది. అవునా కదా? తినేసింది కదా. మరి దానియేలు సింహ బోనులు వేసినప్పుడు దానియేలు ఎదురు 3 సింహాలు ఉన్నాయట. ఒక్కటి కాదు, 3 సింహాలు ఉన్నాయి. అయితే దానియేలు సింహ బోనులు వేయగానే దానియేలు ఏం చేశాడంటే ఒక్కటే చేశాడు, దేవునికి ప్రార్థన చేశాడు. హల్లెలూయా.